హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసాము. సో మనము టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము మన నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ ఈ అనాలిసిస్ అంతా అయితే నేను చేసి పెట్టాను. సో లైక్ ప్రీవియస్గా ఏదైతే అనాలిసిస్ ఉందో ఆ అనాలిసిస్ అన్నది కొంచెం మనకి అటు ఇటుగా అన్నది మనకి వర్కౌట్ అన్నది అవుతుంది. సో బేరిస్ సైడ్ ఏదైతే ఉందో బేరిస్ సైడ్ అనేది మనకి సరిగా వర్కౌట్ అన్నది అవ్వట్లేదు. నేను లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అదే మనకి బుల్లిష్ సైడ్ నేను ఏదైతే అనాలిసిస్ చేసి నేను మీకు లైక్ సజెస్ట్ చేస్తున్నానో అది మాత్రం పర్ఫెక్ట్గా లైక్ వర్కౌట్ అనేది అవుతుంది. సో అందుకే నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను కంప్లీట్గా స్క్రాచ్ నుంచి మళ్ళీ అనాలిసిస్ అనేది నేను చేసుకుంటూ వచ్చాను. సో అందులో కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే నేను చేశాను. సో లైక్ దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రజెంట్ మన అనాలిసిస్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఇందులో లైక్ నిఫ్టీలో అయితే నాకు మొన్నటి వరకు లైక్ నిన్నటి వరకు కూడా మనకి మార్కెట్ డౌన్ సైడ్కే వస్తుందని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో ప్రజెంట్ ఉన్న సినారియో బట్టి మనకి చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడికే మనకి బేరిష్ సెంటిమెంట్ అనేది మనకి అయిపోయి ఇక్కడ నుంచి మనకి ఫైనల్ ర్యాలీ అయితే మనకి స్టార్ట్ అనేది అయ్యింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కంటిన్యూస్గా అప్సర్కి అయితే మనకి వెళ్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే యాజ్ ఆఫ్ నో మనకు ఒక కరెక్షన్ అన్నది తీసుకొని మార్కెట్ అనేది మళ్ళీ మనకి లైక్ ర్యాలీ అనేది మనకి స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే మనకి సెల్లింగ్ ఆర్డర్ ఫ్లో ఏదైతే ఉందో మనకి లైక్ సెల్లింగ్ సెంటిమెంట్ అంటే సప్లై జోన్ ఏదైతే ఉందో ఇది ఈ లెవెల్స్ని మార్కెట్ బ్రేక్ అయితే మనకి చేసి దానిపైన మార్కెట్ కంటిన్యూస్గా మనకి సస్టైన్ అవ్వడానికి అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో అన్ని విధాలుగా కూడా మార్కెట్ అన్నది లైక్ ఒక ర్యాలీకే మనకి లైక్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే మనకి చూపిస్తుంది. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా మనం చూసుకుంటే ఇక్కడ ఇందులో ర్యాలీ కనుక మనకి స్టార్ట్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ కింద మనం ఈ లెవెల్ లైక్ 22,978 లేదా మనకి 23,027 ఇక్కడ మనకి లైక్ ఈ 23,027 నుంచి మనకి 22,945 ఇక్కడ మనకు ఒక జోన్ లాగా అయితే మనకు కనిపిస్తుంది. సో మనకి మార్కెట్ అనేది ఈ లెవెల్స్ వరకు అనేది వచ్చి ఇక్కడ హాల్ట్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి డిప్ తీసుకొని మళ్ళీ మనకి ఒక మంచి ర్యాలీ అయితే మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనకి 22,945 నుంచి 23,027 వరకు అనేది మనము టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్లో లైక్ ఒక 1 వీక్ కావచ్చు లేదంటే 1.5 వీక్ కావచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ మనకి 23,000 కూడా మనకి టెస్ట్ చేసే ఛాన్స్ అయితే మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో లైక్ సారీ ఫ్రెండ్స్, అంటే ఎందుకు చెప్తున్నానంటే సారీ అని లైక్ మొన్నటి వరకు కూడా మనము బేరిష్ సైడే మనం ఉన్నాము. లైక్ మార్కెట్లో లైక్ ఒక ఏమంటారు ఒక హై నెంబర్ ఫామ్ చేసి దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని చెప్పి సో ఎందుకు నేను అనాలిసిస్ని చేంజ్ చేశానో కూడా నేను మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఇవాళ మార్కెట్లో కూడా నేను ఇనిషియల్గా లైక్ ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత లైక్ ఇక్కడ ఈ లెవెల్స్లో కొన్ని నేను పుట్ ఆప్షన్స్ అయితే నేను తీసుకొని మనకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను చెప్పడం అయితే జరిగింది. అండ్ నా రిస్క్ తగ్గట్టు కూడా నేను స్టాప్ లాస్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 22,606 లెవెల్స్లోనే నేను పెట్టుకున్నాను. ఇనిషియల్గా అది ప్రాఫిటబుల్గా ఉన్నా కూడా మనకు ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు 22,541 అంటే ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్సే నా స్టాప్ లాస్కి దగ్గరలో అవుతుంది. సో అది నేను లైక్ కౌంటర్ ట్రేడింగ్ అని అనుకొని నేను చేశాను కాబట్టి లైక్ చాలా మినిమల్గా అయితే నేను అందులో ఎంట్రీస్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. లైక్ ఎందుకంటే అక్కడ నాకు అంత క్లియర్ కట్గా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ అయినా కూడా నేను చాలా మినిమల్గానే నేను ఇందులో లాస్ అనేది నేను తీసుకుంటాను. అండ్ మార్కెట్ అనేది రేపటి సెషన్లో కొంచెం ఫ్లాట్గా కానీ అంటే కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటే లైక్ ఈ లెవెల్స్ని రిజెక్ట్ చేసుకొని ఓపెనింగ్ ఇస్తున్నట్టయితే నేను ఇక్కడనే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకొని లైక్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్లో 22,254 లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అన్నది ఉంటుంది. సో 300 పాయింట్స్ స్టాప్ లాస్కి నా రిస్క్కి ఇక్కడ 600 నుంచి మనకి 120 లేదంటే 27 అంటే ఆల్మోస్ట్ మనకి 1:1 లేదంటే మనకి 1:1.5 అనేది మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఈ లెవెల్స్ వరకు వెళ్ళి ఆగితే ఓకే ఈ 27 లేదంటే ఇక్కడ కూడా ఇంకా మనకి ఫర్దర్గా వెళ్తున్నట్టయితే నేను స్టాప్ లాస్ని ట్రైల్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో రేపు వన్స్ నేను పొజిషన్ తీసుకున్న తర్వాత నేను మీకు లైక్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇది మన నిఫ్టీ 50కి సంబంధించిన అనాలిసిస్. ఒకవేళ మార్కెట్ కనుక
ఇక్కడ యాక్చువల్‌గా నేను ఇక్కడ డిప్ అందులోకి ఇక్కడ ఏంటంటే ఏబీసీ ప్యాటర్న్ అంటే మనకి రెగ్యులర్ ఫ్లాట్ ఫార్మ్ చేసి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్‌కి స్టార్ట్ అయ్యిందని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఇక్కడ చూసుకుంటే. కానీ ఒకవేళ అలా కాకుండా ఇంకొక డిప్ గనుక మనకి తీసుకుంటే మాక్సిమం మహా అయితే వస్తే మనకి 22,250 లెవెల్స్ వరకు అయితే మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్‌కి రావాలి. తీసుకొని దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇంకా సైడ్‌వేస్‌కి అనేది వెళ్ళి దాని తర్వాత మార్కెట్ మెల్లిగా అప్ సైడ్‌కి అయితే మనకి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ 2 పాసిబుల్ అంటే లైక్ ఇక్కడ మనకి ఇంకా సైడ్‌వేస్ మార్కెట్ కొంచెం ఎక్స్‌టెన్షన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. లేదా ఇక్కడ నుంచి మనకి కంటిన్యూయస్‌గా మనకి మార్కెట్ అనేది ర్యాలీ అనేది రావచ్చు. అది కంప్లీట్‌గా మనకి ప్రైస్ యాక్షన్ అనేది మనకి రివీల్ అనేది మనకి చేస్తుంది. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గనుక మనం చూస్తున్నట్టయితే సో, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఇంకా ఫర్దర్‌గా అప్‌సైడ్ ర్యాలీ అయితే మనకు కనిపిస్తుంది. సో, ఇది హార్లీ టైమ్ ఫ్రేమ్ కంటే కూడా మీకు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూపిస్తే మీకు మంచిగా అనేది అర్థమవుతుంది. సో, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్. సో, ఇందులో కూడా కంప్లీట్‌గా నేను అనాలిసిస్ అనేది లైక్ నీట్‌గా నేను చేసేసుకున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ అనాలిసిస్ అనేది నేను కంప్లీట్‌గా లైక్ ఏంజెల్ బ్రోకింగ్‌లో చేశాను. వాడు కంప్లీట్‌గా ఎరేజ్ చేయడం వల్ల సో, కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ అనేది అయ్యింది. సో, దానివల్ల కొంచెం పొజిషన్స్, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అవన్నీ కూడా కొంచెం అటు ఇటు అనేది అయింది. సో, మళ్ళీ ఆల్మోస్ట్ ఇవాళ ఒక 3, 4 అవర్స్ కూర్చొని బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా అనాలిసిస్ అన్నది ఇన్ డీటెయిల్‌గా అయితే నేను చేసేసుకున్నాను. సో, ఇక్కడ మనకి చూసుకుంటే ఇది మనకి ఒక డయాగ్నల్ ప్యాటర్న్ అయితే మనకు ఫార్మ్ చేస్తుంది. సో, ఇది మనకి ఇది లీడింగ్ డయాగ్నల్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో, లీడింగ్ డయాగ్నల్ ఫ్రెండ్స్. ఇది లీడింగ్ డయాగ్నల్ అనుకోవచ్చు. సో, లీడింగ్ డయాగ్నల్ కాబట్టి మనకి ఇక్కడ 53535 ప్యాటర్న్ అయితే మనకు ఫార్మ్ చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వరకు ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. 49,089 లేదంటే మనకి 50,000 మార్క్‌ని టచ్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బ్యాంక్ నిఫ్టీలో. సో, యాస్ ఆఫ్ నౌ మనకి ఉన్న ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ప్రకారం మనం చూసుకుంటే 49,250 ఆర్ 249 లెవెల్స్ వరకు అయితే మనకి చూపిస్తుంది. సో, ఇక్కడ మనకి మెల్లిగా మార్కెట్ అనేది అప్ సైడ్‌కి అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 1, 2 ఇది 3 ఇది 4 దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఫిఫ్త్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది మనకి అయిపోతుంది. సో, ఇది మనకి 53535 ప్యాటర్న్. అండ్ మనకి ఫిఫ్త్ వేవ్ ఎప్పుడైనా సరే మనకి డయాగ్నల్స్‌లో కొంచెం కాంప్లికేటెడ్ అయితే మనకు ఉంటుంది. అది ఎలాంటి ప్యాటర్న్ ఫార్మ్ చేస్తుంది అన్నది మనకి లైక్ కొంచెం ఫార్మ్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. సో, ఇందులోనేమో మనకి ఎక్స్పాండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకి ఫార్మ్ అనేది చేస్తుంది. అంటే లైక్ ఎక్స్పాండింగ్ డయాగ్నల్ అనేది మనకు ఫార్మ్ చేస్తుంది. ఇది మనకి ఎందుకంటే ఇంపల్స్ వేవ్ ఉంటుంది కాబట్టి దీన్ని డయాగ్నల్ అని చెప్పేసి అనాలా. సో, డయాగ్నల్‌లో మళ్ళీ మనకి డయాగ్నల్ అనేది మనకు ఫార్మ్ చేస్తుంది. సో, ఇది మనకి ఎక్స్పాండింగ్ డయాగ్నల్. ఇది మనకి హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మనకి 53535 ప్యాటర్న్ అనేది మనకి ఇందులో కూడా మనకి ఫార్మ్ చేస్తుందన్నట్టు. సో, దీని ప్రకారంగా మనకి చూసుకున్నా కూడా లైక్ హార్లీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే మనకి ఇందులో మంచిగా ఇక్కడ చూడండి. ఇది మనకి 5 వేవ్స్ దాని తర్వాత మళ్ళీ మనకి ఇది చూడండి ఏబీసీ మరి 3 వేవ్స్ దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మళ్ళీ మనకి ఇది 1, 2, 3, 4 దాని తర్వాత మళ్ళీ మనకి 5 ఇది మనకి 5 వేవ్స్ దాని తర్వాత మళ్ళీ మనకి ఇది ఆల్రెడీ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం 333 ప్యాటర్న్ ఫార్మ్ అయిందని చెప్పేసి 333 ప్యాటర్న్ ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది మనకి మెల్లిగా మనకి 5 వేవ్ ప్యాటర్న్‌తోని మెల్లిగా అప్ సైడ్‌కి అయితే మనకి వెళ్ళిపోతుంది ఇక్కడ చూసుకుంటే. సో, ఇది 5 వేవ్ ప్యాటర్న్‌తోని మన మార్కెట్ అప్ సైడ్‌కి మనకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మెల్లిగా మార్కెట్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ 49,200 లేదంటే 49,300 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అండ్ ఇది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీవియస్ సప్లై లెవెల్స్‌లోనే మనకుంది. ఇక్కడ ఒకసారి రిజెక్షన్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా మనకి రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ కంప్లీట్‌గా మనకి 3 టైమ్స్ మనకి ఇదే లెవెల్స్‌లో రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ రేపు కొంచెం మైనర్ సెట్ బ్యాక్ అయితే మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. కొంచెం పుల్ బ్యాక్ అయితే మనకు తీసుకుంటుంది. అది మనకి ఈ లెవెల్స్ వరకన్నా కావచ్చు, లేదంటే ఈ లెవెల్స్ వరకన్నా కావచ్చు. కొంచెం పుల్ బ్యాక్ అనేది మనకి తీసుకొని దాని తర్వాత మళ్ళీ మన అప్‌సైడ్ జర్నీ అయితే మనకి కంటిన్యూ అనేది మనకి చేస్తుంది ఫ్రెండ్స్. సో, కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. ప్రైస్ యాక్షన్ సెటిల్ అయ్యేంత వరకు అయితే చూడండి. లేదా మనకు డైరెక్ట్‌గా ఇవాల్టి హైని గనుక మనం బ్రేక్ చేసుకుంటే 254 లెవెల్స్. సో, మనకి మంచిగా అట్‌లీస్ట్ ఒక 48,500 వరకు అయితే మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు రేపటి సెషన్‌లో. అండ్ ఓవరాల్‌గా మనకి 49,000 నుంచి 49,230, 250 లెవెల్స్ వరకు కూడా మనకి ఫైనల్ ర్యాలీ అయితే మనకి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో, ఫ్రెండ్స్ ఇది నిఫ్టీ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బై. జై హింద్.